మార్కాపురం రాయవరం వద్ద జరిగినటువంటి టిప్పరు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14, 13 అని చెప్పుకుంటున్న పరిస్థితుల్లో కూడా అసలు ఏం జరిగింది, అసలుకి ప్రమాదం గల కారణాలు ఏంటో కూడా ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. కాకపోతే ఈ ప్రమాదం పట్ల కొంతమంది అయితే పూర్తి స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి. మనతో పాటు మాట్లాడే కోసం ఉన్నారు సిపిఎం రాష్ట్ర నాయకురాలు డి రామాదేవి గారు. వారే అనుకుంటున్నారు ఈ ప్రమాదం పట్ల తెలుసుకుందామని. చెప్పండి, ఈ వరుసగా ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ప్రమాదాలు, ఇప్పుడు మార్కాపురం రాయవరం దగ్గర జరిగిన ప్రమాదం అసలు ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇది అంటే ఇది ప్రభుత్వ తీవ్రమైన నిర్లక్ష్యం అని చెప్పుకోవాలి మనము. అక్కడ ఉన్నటువంటి బయటపడినటువంటి వాళ్ళందరూ బాధితులందరూ చెప్తా ఉన్నది ఏంటంటే బస్సు ప్రారంభమైన దగ్గర నుంచి సరిగ్గా లేదనేది. అక్కడ మధ్యలో ఆపి 1 గంట సేపు రిపేర్ చేశారు. ఆ రిపేర్కి ప్రయాణికులు కూడా తోడ్పట్టారు. ఆ తర్వాత బస్సు ఇక్కడ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఇక్కడ చూసినటువంటి వాళ్ళందరూ కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినప్పుడు బస్సు రాంగ్ రూట్లో వెళ్ళి టిప్పర్ని కొట్టింది. టిప్పర్ డ్రైవర్ దాన్ని ఆ ప్రమాదం జరగకుండా నివారించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తూ ఉంది. ఇంతవరకు టిప్పర్ డ్రైవర్ ఏమిటి, టిప్పర్ క్లీనర్ ఏమిటి అనే వివరాలు చెప్పడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా లేదు. చాలా విషయాలు హైడ్ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటిదాకా అధికారులు మాట్లాడుతున్నటువంటి వైఖరి చూసినట్లయితే ఖచ్చితంగా బస్సు ట్రావెలింగ్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో హరికృష్ణ ట్రావెల్స్ అని చెప్తా ఉన్నారు. ఈ హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం ప్రజల బ్రతుకుని పణంగా పెట్టి లాభాల వేటలో ఈ బస్సులు నడుపుతున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. ఇంతకుముందు కావేరీ ట్రావెల్స్ మనం కర్నూలులో జరిగినప్పుడు కూడా 20 మంది చనిపోవడం చూసాము. అక్కడ కూడా చాలా స్పీడ్గా వస్తూ పడున్నటువంటి మోటార్ సైకిల్ని డ్రా చేయడం ద్వారా మంటలు వచ్చినాయి. ఇప్పుడు ట్యాంకర్ని ఢీ కొట్టడం ద్వారా మంటలు వచ్చినాయి. ఈ పనికి క్లీనర్ చెప్తా ఉన్నటువంటి ఇంకొక అంశం ఏమిటి అంటే సెన్సార్లు పనిచేయట్లేదు, నిర్మల్లో బాగు చేయించుకున్నాం స్టార్ట్ కాబోయే ముందు సెన్సార్ పనిచేయనటువంటి నేపథ్యంలో, ఇంజినే సరిగ్గా లేనటువంటి నేపథ్యంలో బస్సును అసలు ఎలా పెడతారు? అందువల్ల మొదటి కల్ప్రిట్ హరికృష్ణ ట్రావెల్స్ యాజమాన్యం. వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. యజమానులను రక్షించేటటువంటి పరిస్థితి వీళ్ళు తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బాధితులకి సక్రమమైనటువంటి వైద్య సదుపాయాలు అందించేటటువంటి దానికి ఇక్కడ డాక్టర్లు తమ వంతుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఇక్కడ ప్రజానీకం భావిస్తూ ఉన్నది ఏమిటంటే ఇక్కడ మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీ 120 మంది డాక్టర్లు ఉన్నటువంటి దాన్ని ఈరోజు పడకన పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు జరిగిన వెంటనే మళ్ళీ వీళ్ళందరినీ కూడా ఒంగోలు షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడే వైద్యం అందించే పరిస్థితి ఉండేదనేది. అలాగే ఇంతవరకు బాధిత కుటుంబాలకి ఏ రకమైనటువంటి నష్టపరిహారం ప్రకటించలేదు. ఎంత నష్టపరిహారం ప్రకటించినా వీళ్ళు ప్రాణాలను తిరిగి తీసుకురాలేరు అనేది మనకు తెలుసు. ఇక్కడ ఒక పాప 5 నెలల పసికందు, భర్త సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలా అనేటటువంటి ప్లాన్ చేసుకుని భార్యతో గడపాలా అనే దానికి ఇక్కడికి వచ్చి నేపథ్యంలో పసిబిడ్డని కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు భర్త బ్రతుకున్నాడో లేదో తెలియక అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాల చావుకు కారణమైనటువంటి వీళ్ళకి తక్షణం నష్టపరిహారం 50 లక్షలు ప్రకటించాలి. యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఈ యాజమాన్యమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సక్రమంగా నడిపేదానికి ప్రభుత్వం చర్య తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. ఈ మొత్తానికి జరిగిన సంఘటన మీద అయితే తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. జరిగేదికి ఇటువంటి పునరావృతం కాకుండా అయితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగిన సంఘటన నేపథ్యంలో కూడా అక్కడ అసలు ఏం జరిగింది, బాడీస్ మొత్తం కూడా మార్చురీకి తరలించిన వాళ్ళు సోషల్ వర్కర్ ఒకతున్నాడు. ఇతను అడిగి పూర్తిగా విషయాలు తెలుసుకుని అసలు మీ పేరేంటి, అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారని మీకు అసలు ఎలా ఐడెంటిఫై చేయడం జరిగింది? అంటే నా పేరు లింగాల చిన్నగాలీబు, నేను సోషల్ యాక్టివ్ చేస్తుంటాను. నాకు 6:40కి తెలియగా నేను అక్కడ స్పాట్కి వెళ్ళాను. అక్కడ కొంతమంది ఒక డ్రైవర్ను నేను 108లో తరలించుకొచ్చాను మార్కాపురం వైద్య హాస్పిటల్కు. తర్వాత ఒక 13 మంది ఐడెంటిఫై చేసి మొత్తాన్ని వాళ్ళు అక్కడ ఉన్న సిబ్బందిని రిస్క్ పడి మొత్తాన్ని బయటికి తీసి అంబులెన్స్కు తరలించాను మార్కాపురం హాస్పిటల్కు. మొత్తం బస్సులో ప్రయాణికులు ఎంతమంది ఉన్నారని తెలిసింది. అసలు డెడ్ బాడీస్ ఎన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇంకా అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ ఒకటి ఏదో ఉంది అని చెప్పేసి ఉన్నారు. అసలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది మీరు నిర్ధారిస్తారు? 13 మంది సార్. 13 మంది. ఒక బాడీ అది ఐడెంటిఫై కావట్లేదు, చిన్నగా ఉన్నది. ఒక పాప ఉంది, అది తీసుకుంది, అది ఐడెంటిఫై కావట్లేదు. 13 మంది ఐడెంటిఫై అయినారు. అందరినీ అంబులెన్స్కి తరలించాను.
ప్రమాదం జరిగిన సమయం మీకు తెలియగానే ఎమ్మటే లేదు, వెళ్ళేసరికి మంటలు మండుతూనే ఉన్నాయా, అసలు ఆర్పడం జరిగింది, ఫైర్ సిబ్బంది వెళ్ళాకనే ఫైర్ సిబ్బంది ఆపటం జరిగింది సార్. ఫైర్ సిబ్బంది ఆపుతున్నారు. ఆపినాకనే మేము దాంట్లోకి ఎక్కి తీసాం, బయటికి తీసాం బాడీస్. ఎంత సమయం పట్టిందండి మీరు తీయడానికి? మేము 1 hour 2 hours పట్టింది సార్ మొత్తం బాడీస్ బయటికి తీయకనే. ఇది జరిగిన సంఘటన మీద సోషల్ వర్కర్ అతను జరిగిన అమ్మటి కూడా విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఇది బాడీస్ని కూడా ఐడెంటిఫై చేయాలి. కాకపోతే ఇంకా ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉంటుంది. పూర్తిగా కూడా మృతుల సంఖ్య 14కు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మొత్తం క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం కోసం అయితే మార్కాపురం, అదేవిధంగా ఒంగోలు రిమ్స్కి తరలించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం.